ప్రసాద్ కుటుంబం అంటే చింతలపూరం ఊరిలో ఆత్మీయతకు ఒక చిరునామా. ప్రసాద్ ఎప్పుడూ ఒకే మాట చెబుతూ ఉంటారు. మనుషులు వేరుగా ఉండొచ్చు కానీ మనసులు ఒకే తాటి మీద ఉండాలి, కుటుంబం మొత్తం ఒకే చోట ఉండాలి అని. పెద్ద కోడలు అనామిక తన మామగారి ఆశయాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. అందుకే ఎంత కష్టమైనా అందరికీ నచ్చేలా కష్టపడి వంట చేస్తూ ఇంటిని నందనవనంలా ఉంచుతుంది. ఓ రోజు మధ్యాహ్నం అనామిక చేసిన వంట తింటూ, ఆహా అనామిక, నీ చేతి వంట అమృతంలా ఉందమ్మా. ఈ రోజు నువ్వు వండిన మసాలా వంకాయ కూర మా అమ్మ చేతి వంటని గుర్తుకు తెస్తుందమ్మా. ఇందులో నువ్వు వాడిన ఆ సహజమైన మసాలాల పొడి ఈ కూరకి మరింత రుచినిస్తుంది. ఈ ఎండకి చల్లటి పెరుగుతో నువ్వు చేసిన ఈ మామిడికాయ పచ్చడి ఏంటంటే అమృతంలా ఉంది తల్లి. నా 3 కొడుకులు కోడళ్ళు ఇలా నా కళ్ళ ముందు కూర్చుని కలిసి భోజనం చేస్తుంటే నా కడుపు నిండిపోతుంది. అవునండి, పాపం మన అనామిక మన కోసం తెల్లవారుజాము 4 గంటలకి లేచి వంటింట్లో మగ్గిపోతుంది. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ వంట చేసుద్ది. రమేష్, నువ్వు అదృష్టవంతుడురా, ఇట్లాంటి భార్య దొరకడం నీ పూర్వజన్మ సుకృతం. నిజమేనమ్మా, అనామిక లేకపోతే మన ఇల్లు ఇంత సందడిగా ఉండేదే కాదు. ఆ మాటలకి అవని, అంజలి ఒకరినొకరు ముఖాలు చూసుకుంటూ మూతి మార్చుకుంటారు. చూసావా అంజలి, అత్తయ్య మామయ్యలకి ఈ పాతకాలం పప్పులు చారులే స్వర్గంలో ఉన్నాయి. నాకు మాత్రం ఈ ఎండలో ఆ వేడివేడి పప్పులు చూస్తుంటేనే నీరసం వచ్చేస్తుంది. మా ఇంట్లో అయితే మా మమ్మీ ఈ టైంకి చల్లటి కోల్డ్ పాస్తా లేదా ఫ్రూట్ సలాడ్ చేసేది. అవునక్క, అనామిక అక్క వంట ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఏదో ఒకటే మసాలా, ఒకటే టేస్ట్. నాకు ఆ ఇన్స్టాగ్రామ్లో చూసిన చీజ్ బరస్టా తినాలనుంది. అరుణ్, రోజు ఇదే తింటుంటే నీకు బోరు కొట్టట్లేదా? అదేంటి అంజలి, వదిన వంట బాగా చేసింది కదా. వదిన వంట కూడా మా అమ్మ చేతి వంటలాగే ఉంటుంది. నువ్వు పాతకాలం మనుషులేవే అరుణ్, అందుకే నీకు ఇప్పటికి వెరైటీలు తెలియవు. కాసేపు ఆగి అంజలి ఇలా అంటుంది, మామయ్య గారు, మీతో నేను ఒక విషయం మాట్లాడాలి. చెప్పమ్మా అంజలి, ఏంటది? మామయ్య గారు, అనామిక అక్క రోజు వంట చేసి అలసిపోతుంది కదా. పైగా ఈ ఎండలకి వంటింట్లో నిలబడడం చాలా కష్టం. అందుకే మేమేమనుకుంటున్నామంటే మాకు కావలసినవి మేము వండుకుంటాము, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం. అవును మామయ్య, అనామిక అక్క వంట ఈ మధ్య కొంచెం రొటీన్ అయిపోయింది. మాకు కొంచెం స్పైసీగా వెస్ట్రన్ స్టైల్లో తినాలనుంది. అందుకే మేము విడిగా వండుకుంటాం. మాకు ఒక చిన్న స్టవ్ ఇస్తే చాలు. ఆ మాట వినగానే ప్రసాద్ ముఖంలో చిరునవ్వు మాయమైపోయింది. ఒకే ఇంట్లో 2 పొయ్యిలంటే ఆయనకు భయం. అది విడిపోవటానికి మొదటి అడుగు అని ఆయన నమ్మకం. ఏంటమ్మా, విడివిడిగా వంటలా? అలా వద్దు తల్లి, మన ఇల్లు ఒక్కటే, వంటగది ఒక్కటే ఉండాలి. ప్రసాద్ భయాన్ని అర్థం చేసుకున్న అనామిక అప్పుడిలా అంటుంది, మామయ్య గారు, మీరెందుకు కంగారు పడుతున్నారు? వాళ్ళు విడిపోతామని అనట్లేదు కదా. కేవలం వాళ్ళకి నచ్చినవి వండుకుంటామంటున్నారు. నాకు కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. అవని, అంజలి ఇద్దరు చదువుకున్నారు. వాళ్ళు కొత్త వంటలు చేస్తే మనం కూడా అవి రుచి చూడొచ్చు కదా. శారదత్తయ్య, మీరేమనుకోకండి, వాళ్ళని వంట చేయనివ్వండి. అనామిక, నీది వెన్నలాంటి మనసు తల్లి. సరే, నువ్వు చెబుతున్నావు కాబట్టి అట్టాగే కాని. అవని, అంజలి, రేపటి నుంచి వంటిల్లు మీదే. మీకు నచ్చిన వంటలే అందరికీ వండండి. రేపటి నుండి అనామిక రెస్ట్ తీసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, వంట అంటే కేవలం రుచి మాత్రమే కాదు, అది తినే వాళ్ళ ఆరోగ్యం కూడా ముఖ్యం. మరుసటి రోజు ఉదయం వంటింట్లో అవని, అంజలిల హడావిడి మామూలుగా లేదు. చేతిలో ఫోన్లు, పక్కన సండే మ్యాగజైన్లు పెట్టుకుని వింత వింత ప్రయోగాలు మొదలుపెట్టారు. అంజలి, ఆ వీడియోలో చెప్పినట్టు ఇందులో ఒక చిన్న కప్పు వెన్న వేసే, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసే. దీని పేరు డ్రాగన్ రైస్ అట. చూడ్డానికి ఈ వంట భలే ఉంది, తింటే ఇంకెంత బాగుంటుందో. అక్క, ఇందులో కొంచెం కాఫీ పొడి కలిపితే వెరైటీ టేస్ట్ వస్తుందట ఒక బ్లాగర్ చెప్పాడు. ఈ పోస్ట్కి చాలా లైక్స్ కూడా ఉన్నాయి. అతను చెప్పినట్టుగా చేసేద్దామా? వేసేయి. అనామిక అక్క మన చేతి వంట చూసి షాక్ అవ్వాలి. మన వంట ఈరోజు వేరే లెవెల్లో ఉండాలి. అది తిని అందరూ రోజు మనల్ని వంట చేయమని అడగాలి. మొత్తానికి ఆన్లైన్లో వీడియోలు చూసి వంట పూర్తి చేశారు అవని, అంజలి. మధ్యాహ్నం భోజన సమయం. అందరూ కూర్చున్నారు. టేబుల్ మీద వింత రంగుల్లో వంటకాలున్నాయి. ఒక గిన్నెలో నల్లటి అన్నం, ఇంకో గిన్నెలో పచ్చటి గ్రేవీ ఉన్నాయి. ఏంటమ్మా ఇది? అన్నం ఏదో మసిలో గలిపినట్టుంది. కొంపదీసి అన్నం మాడిందా?
లేదు మావయ్య, అది మసి కాదు, అది డిఫరెంట్ ఫ్లేవర్డ్ రైస్. టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది దాని రుచి, మీకు కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది. రమేష్ అవని అంజలి వండిన వంటని ఒక ముద్ద తిని ఇలా అంటాడు. అమ్మో, ఏంటవని, ఇందులో ఇంత చేదుంది, ఉప్పుగాని వేయడం మర్చిపోయారా ఏంటి? ఆ మాటలకి అవని సురేష్ వైపు చూసింది. సురేష్ వెంటనే, బానే ఉంది కదన్నయ్య, కొంచెం డిఫరెంట్గా ఉంది, తిను, మెల్లిమెల్లిగా మనకి అవని వంటలు అలవాటవుతాయి. పైకలా అన్న సురేష్ కూడా మింగలేక కష్టపడుతున్నాడు. అమ్మా అవని, ఈ ఆకుకూరలో ఎందుకమ్మా ఇన్ని మసాలాలేసావు? ఆకు రుచిపోయి మొత్తంగా కూర అంతా మసాలా వాసన వస్తుంటే. అత్తయ్య, అది హెర్బల్ మసాలా, ఆరోగ్యానికి చాలా మంచిది, మీరు తినండి, ఏం అవ్వదు. మీ వంట బాగానే ఉంది అవని, బాగుంది అంజలి. రోజు చేస్తూ పోతే మీరు వంట బాగా చేస్తారు, కానీ మీకు వీలైతే కొన్నిసార్లు సాంప్రదాయ వంటలు కూడా చేస్తూ ఉండండి. ఆ రోజు నుంచి ప్రసాద్ ఇంట్లో భోజనం ఒక శిక్షలా మారింది. అవని అంజలి ప్రతిరోజు కొత్త ప్రయోగాలు చేసేవారు. ఓ రోజు పిజ్జా దోశ, ఇంకో రోజు చాక్లెట్ పరోటా, ఇలా వింత వంటకాలతో ఇంటి సభ్యుల పొట్టలు గోల చేస్తున్నాయి. కానీ ప్రసాద్, శారద తమ కోడళ్ళు నిరుత్సాహపడకూడదని, వారి మనసు నొచ్చుకోకూడదని ఆ వంటకాల్ని మెచ్చుకుంటూ తింటున్నారు. అనామిక ఇదంతా గమనిస్తూనే ఉంది. అలా ఒక వారం గడిచింది. ఎండలు ఇంకా పెరిగాయి. మధ్యాహ్న భోజనం ముగించిన ప్రసాద్కి ఒక్కసారిగా వికారం మొదలైంది. ఆయనకి ఒక్కసారిగా వాంతులయ్యాయి. శారదా, ఏంటో కడుపులో విపరీతంగా తిప్పుతోంది. ఇందాక తిన్న చీజ్ మసాలా అసలు పడలేదనుకుంటా, వాంతులవుతున్నాయి. నాకు చాలా నీరసంగా ఉంది. అయ్యో, మీకేమైందండి? అనామిక, రమేష్ తొందరగా రండిరా. అనామిక, మామయ్య గారికి ఏమైందో చూడు. మామయ్య గారు, కంగారు పడకండి. ఏమండి, మామయ్య గారిని లోపలికి తీసుకెళ్ళండి. అవని, అంజలి, త్వరగా చల్లటి నీళ్ళు తీసుకురండి. అవని అంజలి భయంతో వణికిపోతున్నారు. తాము చేసిన వంట వల్లే మామగారు అనారోగ్య పాలయ్యారని వాళ్ళకు అర్థమైంది. అక్క, మామయ్య గారికి ఏం అవ్వదు కదా, మేం కేవలం వెరైటీగా ఉంటుందని వండాం, కానీ మా వంట వలన ఆయనకి ఇలా అవుతుందని అనుకోలేదు. అవునక్క, ఆ బుక్లో చూసి అన్నీ కరెక్ట్గానే వేశాము, మరి ఎందుకు ఇలాగ అయిందో మాకేం అర్థం అవడం లేదు. మీరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వెళ్ళి జీలకర్ర మిరియాల రసం చేసుకొని తెస్తాను. అత్తయ్య, మీరు మావయ్య గారి పొట్ట మీద చల్లటి తడిగుడ్డ వేయండి. ఈ ఎండలకి ఆయనకి ఆ హెవీ మసాలాలు, చీజులు అసలు పడవు. అనామిక నిమిషాల్లో వంటింట్లోకి వెళ్ళి తన పాత పద్ధతిలో గుమగుమలాడే రసం తయారు చేసి తెచ్చింది. అది ప్రసాద్కి తాగించింది. రసం తాగిన కాసేపటికి ప్రసాద్కి వాంతులు ఆగాయి. అమ్మా అనామిక, ఇప్పుడు నా ప్రాణం లేచొచ్చిందమ్మా. నువ్వు చేసిన ఈ రసం దాగితే గానీ కడుపులో మంట తగ్గలేదు. నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందిలే అమ్మా. ప్రసాద్ కోలుకున్నాడు. కానీ ఆ రోజు సాయంత్రం వంటింట్లో అవని అంజలి దిగులుగా కూర్చున్నారు. తమ చేతులతో తాము వండిన మిగిలిన వంటకాల్ని రుచి చూస్తున్నారు. ఛీ అంజలి, ఇది అసలు బాలేదు, ఎంత దారుణంగా ఉందో చూడు. ఇంతకాలం పుస్తకంలో, ఆన్లైన్లో చూసి మనం ఏదో ఒకటి చేసాం, కానీ మనకి అసలు వంట రాదని ఈరోజు అర్థమైంది. అవునక్క, అనామిక అక్క వంటని మనం వంకలు పెట్టేశాం, కానీ ఆమె వంటలో ఒక క్రమశిక్షణ ఉంది, మన వంటలో కేవలం ప్రయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అనామిక అక్కను అడుగుదాము, పద. అవని అంజలి పెరట్లో ఉన్న అనామిక దగ్గరికి వెళ్లారు. అక్క, మమ్మల్ని క్షమించక్క, మేం వండిన భయంకరమైన వంటల్ని మీరు వారం రోజులుగా ఎలా తిన్నారో, మమ్మల్ని ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు. నిజం చెప్పక్క, ఆ వంటలు నీకు నచ్చాయా? అవని, అంజలి, మీరు వండిన వంటల కంటే మీపైన ఉన్న ప్రేమ నన్ను మీ వంటల్ని తినేలా చేసింది. మీరెంతో కష్టపడి ఆ ఎండలో వంటింట్లో నిలబడి మా కోసం ఏదో కొత్తగా చేయాలని తాపత్రయపడ్డారు. మీ ప్రయత్నాన్ని మేము గౌరవించాం. వంటలో రుచి లోపించొచ్చు, కానీ మీ తాపత్రయంలో ప్రేమ ఉంది కదా. కానీ అక్క, మావయ్య గారు వాంతులు చేసుకున్నారు కదా, ఆయన కూడా ఏమి అనలేదేంటి? మావయ్య గారు మన ముగ్గురిని సొంత కూతుల్లాగా భావిస్తారు. మనం ఏది చేసి పెట్టినా ఆయన దాన్ని అమృతలా భావిస్తాడే తప్ప వంకలు పెట్టడు. కానీ వంటిల్లంటే కేవలం రుచి కాదు, ఆరోగ్యానికి ప్రాణం పోసే చోటు. ఈ ఎండలకి మన శరీరం ఏం కోరుకుంటుందో మనం తెలుసుకొని వండుకోవాలి. అప్పుడే అది అసలైన వంట అవుతుంది. మీరు వండుతూ పోతే ఏదో ఒకరోజు నాకంటే బాగా వండుతారు. అక్క, నీ సంస్కారం ముందు మేము చాలా చిన్నవాళ్ళం అయిపోయాం. నీ వంట బాగుండడం లేదని మేమే కావాలని వంకలు పెట్టాము. మా తప్పు మాకు తెలిసింది. మాకు ఒకే వంటిల్లు కావాలక్క.
అవునక్క, విడివిడిగా ఉండడం వల్ల మనసుల మధ్య దూరం పెరిగిపోతుందేమోనని ఇప్పుడు భయం వేస్తుంది. మాకు మళ్ళీ నీ వంటే కావాలి. నీ దగ్గర మేము వంట నేర్చుకుంటాం. అలాగేనమ్మా, మన ముగ్గురం కలిసి ఒకే వంటింట్లో ఉందాం. అవని, నువ్వు డెకరేషన్ బాగా చేస్తావు కదా, వడ్డించేటప్పుడు నీ సహాయం తీసుకుంటాను. అంజలి, నీ కొత్త వంటల మీద అవగాహన ఉంది కదా, మన పాత వంటలకి కొంచెం కొత్తదనం జోడిద్దాం. మన వంటిల్లు మన ఊర్లోనే బెస్ట్ అవ్వాలి. మరుసటి రోజు మధ్యాహ్నం ఇల్లంతా మళ్లీ నవ్వుల సందడి. ముగ్గురు కోడలు కలిసి వంటింట్లో పనులు చేస్తున్నారు. అనామిక నాయకత్వంలో అవని కూరగాయలు తరుగుతుంటే అంజలి మసాలాలు నూరుతుంది. అదే సమయంలో ప్రసాద్ వంటగది వైపు వచ్చాడు. ఆహా, ఈ దృశ్యం చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవటం లేదు శారదా. నా కోడలు ముగ్గురు ఒకే వంటింట్లో ముచ్చట్లు చెప్పుకుంటా వంట చేస్తున్నారు. అవునండి, అనామిక వివేకం ఆ ఇద్దరిని దారిలోకి తెచ్చింది. వంటిల్లు ఒక్కటైతే ఇల్లు ఒకటైనట్టే. అనామిక, ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు ముగ్గురు కోడల్లా ముచ్చటైన భోజనం అండి. పాలకూర పప్పు, చల్లటి పెరుగన్నం, ఆవకాయ, దాంతోపాటు అంజలి చేసిన స్పెషల్ సలాడ్. వావ్ వదినా, మీరు చెప్పే రెసిపీస్ వింటుంటే ఇప్పుడే ఆకలేస్తుంది. అవని, నువ్వు హెల్ప్ చేస్తున్నావా లేక కేవలం అలా చూస్తూ ఉన్నావా? నేను ఈరోజు పప్పులో పోపు వేశాను సురేష్. అనామిక అక్క పక్కనే ఉంటే ఎంత వంటైనా ఈజీగా చేయొచ్చని ఇప్పుడు తెలిసింది. అంజలి, ఈరోజు నీ ఇన్స్టాగ్రామ్లో లైవ్ పెట్టలేదా? పెట్టాను అరుణ్, కానీ ఈరోజు టైటిల్ మార్చాను. మా అనామిక అక్క చేతి వంట అసలైన ఆరోగ్యమని పెట్టాను. ఆల్రెడీ లైక్స్ కూడా వస్తున్నాయి. ఆ రోజు నుంచి ప్రసాద్ ఇల్లు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ముగ్గురు కోడలు కలిసి ఒకే వంటింట్లో అనురాగాన్ని వండుతున్నారు. ఎండలు మండుతున్నా వారి ఇల్లు మాత్రం మమకారపు చల్లదనంతో నిండిపోయింది. కుటుంబ బంధాలు ఎలా ఉండాలో అనామిక తన ప్రవర్తనతో నిరూపించింది. అనామిక, నువ్వు మా ఇంటికొచ్చిన మహాలక్ష్మివి తల్లి. నీ వివేకంతో ఎవరినీ నొప్పించకుండా ఈ ఇల్లు కలిసుండేలా చేశావు. ఈ వంటిల్లెప్పుడు ఇట్టాగే సందడిగా ఉండాలి తల్లి. మామయ్య గారు, నేను కేవలం మీరు చెప్పిన కలిసి ఉండాలనే సూత్రాన్ని ఫాలో అయ్యాను అంతే. అందరం కలిసి భోజనం చేస్తే ఆ వంటలకి వచ్చే రుచే వేరు. కాసేపటికి వంట అవుతుంది. అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తూ ఉండగా ఆ దృశ్యం చూసి ప్రసాద్, శారదగార్ల కళ్ళల్లో ఆనందంతో నీళ్లు తిరుగుతాయి. అనురాగం, మమకారం కలిసి అన్ని కుటుంబాలు ఇలా ఎప్పుడూ కలిసుండాలని ఆశిస్తూ ఈ కథ ముగిస్తున్నా. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఒక అందమైన ఊళ్ళో ప్రసాద్ మరియు శారద అనే ఒక పెద్ద కుటుంబం ఉండేది. వాళ్లకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, చిన్న కొడుకు సురేష్. ప్రసాద్ ఎంతో కష్టపడి తన 2 కొడుకులకు మంచి పెళ్లిళ్లు చేశారు. పెద్ద కోడలి పేరు అనామిక. అనామిక చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఇంట్లో పనులన్నీ చాలా బాధ్యతగా చేసుకుంటుంది. చిన్న కోడలి పేరు అవని. అవని చాలా ధనవంతుల కుటుంబం నుంచి వచ్చింది. ఆమెకు గర్వం ఎక్కువ. పనులు చేయటం అంటే చాలా బద్ధకం. ఆ 2 తోటి కోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండేవారు కాదు. అవని ఎప్పుడూ అనామిక పేదరికం గురించి ఏదో ఒక మాట అంటూ హేళన చేస్తూ ఉండేది. అనామిక మాత్రం అన్నీ భరిస్తూ మౌనంగా ఉండేది. ఒకరోజు శారద ఇంట్లోని హాల్లో అనామికతో ఇలా అంటుంది. ఏమే అనామిక, ఉదయం నుంచి పనులు చేస్తానే ఉన్నావు. కాసేపు కూర్చోవచ్చుగా. అట్ట పనులు చేస్తానే ఉంటే అలసిపోవు. నువ్వొక్కదాని చేస్తుంటే నాకేమో బాధగా ఉంటుంది. పర్వాలేదు అత్తయ్య, ఇంకా కొన్ని పనులే కదా ఉన్నాయి, అన్నీ పూర్తి చేసేసి కూర్చుంటానులే. మీకేమైనా కావాలా అత్తయ్య? తాగడానికి వేడి లేవని ఇమ్మంటారా, లేక టిఫిన్ ఏమైనా? నాకేం వద్దులే అమ్మా. అవును, చిన్న కోడలు అవని ఇంక నిద్ర లేవలేదా? పొద్దున్నే ఎంతసేపు పడుకుంటుంది? ఇంట్లో ఎంత పనున్నా పట్టించుకోదు. అసలు ఎప్పుడు మారుద్దు ఏమో ఈ అమ్మాయి. లేదత్తయ్య, అవనికి రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదంట. ఎండలు ఎక్కువైపోయాయి కదా, ఉడుకుపోతకి పడుకోలేపోయానని చెప్పి నిన్న రాత్రి నాతో అంది. అందుకే ఇంకా పడుకొని ఉంటుంది. నేను పనులన్నీ చేసేసానులేండి అత్తయ్య. ఆమె పడుకుంటే పడుకోనివ్వండి, మీరు ఆమెనేమి అనకండి. నువ్వు మరీ ఇంత మంచిది అనేవైతే అట్టాగే. ఆ ఇంట్లో ఒక చిన్న పని కూడా చేయదు. ఇంతలో అవని నిద్రలేచి హాల్లోకి వస్తుంది. ఆమె ముఖంలో చిరాకు, కోపం కనిపిస్తూ ఉంటాయి. ఏంటత్తయ్య, పొద్దున్నే నా గురించి చర్చలు మొదలెట్టారు. నేను నిద్ర లేవలేదని నన్ను అంటున్నారు. మా ఇంట్లో అయితే నేను 10 గంటలకు లేచినా ఎవరు ఏమీ నన్ను అనరు. ఈ ఇంటికొచ్చాక అసలు శాంతి లేకుండా పోయింది. ఎండలు మండిపోతున్నాయి, ఒక ఏసీ కూడా లేదు. నేను నిన్నేం అనలేదమ్మా అవనే. కానీ ఇంట్లో ఉన్న తర్వాత కొన్ని పనులైనా చేసుకోవాలి కదా.
అనామిక ఒక్కతే ఉదయం 5 గంటలకు లేచి పనులన్నీ చేస్తుంది. నువ్వు ఆమెకు ఆ సాయం అని చెయ్యాలి కదా. ఇద్దరు కలిసి చేసుకుంటే పని సులువు అవుద్ది కదా. సాయం చేయాలా? నేనా? అత్తయ్య, నేను పెద్ద కోటీశ్వరుడు కూతుర్ని. నేను ఎప్పుడూ చీపురు కూడా పట్టింది లేదు. మా ఇంట్లో పని మనుషులు 10 మంది ఉంటారు. ఈ అనామిక పేదింటిది కాబట్టి ఆమెకి పనులు చేయడం అంటే అలవాటు. నన్ను మాత్రం పనులు చేయమని అడక్కండి, నా చేతులు కందిపోతాయి. పర్వాలేదు లేవని, నేను చేసేస్తానులే. నువ్వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టిఫిన్ పెడతాను. నువ్వేం ఫీల్ అవ్వకు. అత్తయ్య ఏదో మామూలుగా అన్నారులే అంతే. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదా నామిక? నాకు తెలుసు ఎలా ఉండాలో. నా రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి. నువ్వు కావాలంటే ఇంట్లో పని మనిషిలాగా అన్ని పనులు చేసుకో, నేను మాత్రం చేయను. అలా అనుకుంటూ రోజులు గడుస్తూ ఉంటాయి. అవని ఎప్పుడూ తన డబ్బు గురించి, తన పుట్టింటి గురించి గొప్పలు చెప్పుకుంటూ అనామికను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండేది. ఆ సంవత్సరం ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. ఊళ్ళో వాటర్ సమస్య చాలా ఎక్కువైపోయింది. బావిలో నీళ్లన్నీ ఎండిపోయాయి. పంచాయతీ వాళ్లు రోజు ఒక వాటర్ ట్యాంక్ పంపించి ఊళ్ళో అందరికీ వాటర్ ఇస్తున్నారు. అలా ఉండగా ప్రసాద్ శారదతో ఇలా అంటాడు. ఏమీ శారదా, చూశావా ఈ సంవత్సరం ఎండలు ఎట్టా ఉన్నాయో? అసలు బయటికెళ్లాలంటేనే భయమేస్తుంది. నీళ్లు కూడా చాలా కష్టమైపోతున్నాయి. మన బావిలో కూడా నీళ్లు అడిగంటేశాయి. అవునండి, బావిలో చుక్క నీరు కూడా లేదు. రోజు వాటర్ ట్యాంక్ వస్తే గాని మనకు నీళ్లు రావట్లా. ఇంట్లో స్నానానికి, బట్టలు ఉతకడానికి అసలు నీళ్లు సరిపోవట్లేదండి. నాన్న, పంచాయతీ వాళ్ళు రోజు ఉదయం 8 గంటలకి మన వీధి చివరి ట్యాంక్ పెడుతున్నారంట. మనం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి. ఈ సంవత్సరం అంతా ఇంకా ఇంతేనంట. అవునాన్నా, నేను నువ్వు ఉదయం పనులకి వెళ్ళిపోతాం. ఇంట్లో వాళ్ళనే వెళ్ళి తెచ్చుకోమనాలి. మనం ఈవినింగ్ వరకు రాం కదా. పొద్దున్న ఈ వాటర్ పని ఎవరో ఒకరు చూసుకోవాలి. అనామిక, అవని, మీరిద్దరూ వెళ్ళి రోజు బిందెలు తీసుకుని వాటర్ తేవాలి. ఇద్దరు వెళ్తే తొందరగా నీళ్లు తెచ్చుకోవచ్చు. ఒక్కరే చెయ్యాలంటే కష్టం అవుద్ది. ఇద్దరు చేసుకోవాలి. ఏంటి, నేను వాటర్ తేవాలా? అది కూడా బిందెలు మోసుకుంటూ ఆ వీధి చివరి వరకు వెళ్ళాలా? నా వల్ల కదత్తయ్య, నేనెప్పుడు బిందెలే మోయలేదు. ఈ ఎండల్లో నా చేతులు కందిపోతాయి, చర్మం నల్లగా అయిపోతుంది. అవని, అర్థం చేసుకో. ఇంట్లో నీళ్లు లేవు. నేను అన్నయ్య డ్యూటీకి వెళ్ళాలి. నాన్నగారికి ఆ వయసు అయిపోయింది. నువ్వు వదిన కలిసి తేవాలి. ఈ ఒక్క చిన్న పనికి ఎందుకింత గొడవ చేస్తావు? నేను తేలేను. కావాలంటే ఒక వాటర్ క్యాన్ కొనుక్కోండి, లేదా ఇంకో పని మనిషిని పెట్టుకోండి ఈ వాటర్ తేవడానికి. నా వల్ల మాత్రం అస్సలు కాదు. అవని, నీకు గర్వం ఎక్కువైపోయింది. ఇంట్లో నీళ్లు లేవనంటే పని మనిషి అంటావేంటి? అనామిక ఒక్కతే ఎంత మోసుద్ది. ఆమెకి మాత్రం ఎండలుండవా? ఆమె మాత్రం మనిషి కాదా? నువ్వు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఇంట్లో ఉన్నంతకాలం పనులు చెయ్యాల్సిందే. సరే, వెళ్తాను. ఈ ఒక్క పని ప్రాణాలు తీసేస్తుంది. మీరెప్పుడు నా మీదే కోపం చూపిస్తారు. నేను రోజు వెళ్తాను. నాకేమైనా మాత్రం బాధ్యులు మీరే. అలా అని అవని మనసులో ఒక కుట్ర ఆలోచిస్తుంది. ఆమెకు వాటర్ తేవటం అసలు ఇష్టం లేదు. కాని అత్తయ్య కోరిక కాదని లేక భర్త ఏమైనా అంటాడని ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం వాటర్ ట్యాంక్ వచ్చిన సౌండ్ వినిపిస్తుంది. అవని, వాటర్ ట్యాంక్ వచ్చేసింది, రా తొందరగా వెళ్దాం. తర్వాత జనం ఎక్కువైపోతే మనకి వాటర్ దొరకదు. ఇక్కడ లైన్లో చాలా మంది నుంచొని ఉంటారు. తొందరగా వెళ్దాం రా. వస్తున్నా, నువ్వు నడు. నేను బిన్నె తీసుకుని వస్తాను. నాకు కొంచెం పనుంది, 1 నిమిషం ఆగొస్తానులే. అప్పుడు అనామిక 2 పెద్ద బిందెలు తీసుకుని బయటకు వెళ్తుంది. అవని కూడా ఒక చిన్న బిందె తీసుకుని బయటకు వస్తుంది. కాని అవని గేటు దగ్గర ఆగిపోతుంది. అనామిక వాటర్ ట్యాంక్ దగ్గర లైన్లో నుంచుని వాటర్ పట్టుకుని కష్టపడి మోసుకుంటూ వస్తుంది. ఏంటవని, నువ్వు ఇక్కడే ఉన్నావు? వాటర్ ట్యాంక్ దగ్గరికి రాలేదా? అక్కడ అందరూ కొట్టుకుంటున్నారు నీళ్ల కోసమని. నువ్విక్కడేం చేస్తున్నావు? నాకు చాలా ఎండగా ఉందనామిక. నా చర్మం అంతా నల్లగా అయిపోతుంది. నువ్వెలాగో తెస్తున్నావుగా, నువ్వే కొంచెం అన్న బిందులో తెచ్చేయి. నేను ఇక్కడ నించొని ఈ గేట్ దగ్గర నుంచి నీకు సాయం చేస్తానులే. కానీ అత్తయ్య చూస్తే కోప్పడుతుందవని. ఇద్దరం తేవాలన్నారు కదా. నేనొక్కదాన్ని తెస్తే అత్తయ్య నిన్ను తిడుతుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అత్తయ్యకి నేను చెప్తానులే. నువ్వు మాత్రం నేను తేలేదు అని చెప్పకో. నువ్వు తెచ్చిన బిందె నేను తీసుకుని లోపలికి వస్తాను. అప్పుడు అత్తయ్య నేను కూడా వాటర్ తెచ్చానని అనుకుంటుంది. మనిద్దరం కలిసి తెచ్చామని చెప్దాం. ఇక్కడ ఎండలో వాటర్ మోయడం చాలా కష్టంగా ఉంటుందవని. ఊపిరాడట్లేదు, ఎండ మండిపోతుంది. నా బిందె మోయడమే కష్టం, ఇక నీ బిందె కూడా నేను తేవాలా? నువ్వు పేదింటి దానివి కదా నమిక. నీకెండలు కష్టాలు కొత్త ఏం కాదు, అంతా అలవాటే. కాని నేను ఏసీలో పెరిగిన ధనవంతురాల్ని. నా వల్ల అసలు అవ్వట్లేదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. నువ్వు తెచ్చేయి,
నా కోసం ఈ చిన్న పని చేయలేవా? అలా ప్రతిరోజు అవని గేటు దగ్గరికి వచ్చి బిందె పట్టుకుని నుంచుంటుంది. అనామిక ఒక్కతే వాటర్ ట్యాంక్ దగ్గర లైన్లో నుంచుని ఆ ఎండలో 6-7 బిందెలు వాటర్ కష్టపడి మోసుకుంటూ గేటు దగ్గరికి వస్తుంది. గేటు దగ్గర అవని ఒక బిందె తీసుకుని లోపలికి వెళ్లి తీరుబడిగా అత్తయ్యకి ఇస్తుంది. ఇది రోజూ జరిగే తతంగం అయిపోయింది. చూసారా అత్తయ్య, నేనెంత కష్టపడి వాటర్ తెస్తున్నానో నా చేతులన్నీ కందిపోయాయి చూడండి. ఇన్ని బిందెలు మోసిన తర్వాత అసలు ఊపిరి ఆడట్లేదు అత్తయ్య. చూస్తున్నానులేమ్మా, నీళ్లు తేవడం అంటే కష్టమే, మరి ఈ ఎండలో తేవడం ఇంకా కష్టం. కానీ తప్పదుగా. ఏది అనామిక ఎక్కడా? ఇంకా రాలేదా? ఇంకా పని అవ్వలేదు అత్తయ్య. ఆమె స్లో కదా, అందుకే లైన్లో నుంచింది. నేను తొందరగా వచ్చేసాను. నాకు పనులు ఫాస్ట్గా చేయడం అంటే అలవాటు కదా. ఆమె ఇంకా అక్కడే ఉంది. సరే సరే, లోపలికి వెళ్ళి కాసేపు కూర్చో. నీరసం వస్తే కొంచెం మజ్జిగ తాగు. అప్పుడు శారదకి నిజం తెలియదు. అనామిక ఒక్కతే రోజు ఆ ఎండలో నీళ్లు మోసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ చాలా నీరసం అయిపోతుంది. అవని మాత్రం చాలా తెలివిగా పనులన్నీ ఎగ్గొడుతూ అత్తయ్య దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. అలా మరికొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు ఉదయం అనామికకి చాలా తీవ్రమైన జ్వరం వస్తుంది. రోజు ఎండలో తిరిగి వాటర్ మోయటం వల్ల ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. అమ్మా, అనామికకి చాలా జ్వరంగా ఉంది, ఒంట్లో వేడిగా ఉంది, అసలు ఒళ్ళు మాడిపోతుంది, పైకి కూడా లేవలేకపోతుంది, కళ్ళు తిరుగుతున్నాయంటుంది. అయ్యో, ఏమైంది నా తల్లికి? నిన్నటిదాకా బాగానే ఉంది కదరా రమేష్, తొందరగా డాక్టర్ని తీసుకురా. అసలు ఎప్పుడు జ్వరం రాలేదా అనామికకి? వదినికి ఎండలో పనిచేయడం వల్ల వడదెబ్బ తగిలిందేమో అమ్మా. ఆ ఎండల్లో ఎక్కువ తిరగటం వల్ల ఇలా అయ్యుంటుంది. అలా అనుకుంటూ ఉండగానే డాక్టర్ అక్కడికి వచ్చి అనామికని చెక్ చేస్తాడు. ఆమెకు మంచి రెస్ట్ అవసరమని, ఎండలో అస్సలు తిరగకూడదని, చాలా వీక్ అయిపోయిందని చెప్పి మందులిస్తాడు. అనామిక బెడ్ రెస్ట్ తీసుకుంటుంది. అనామిక చాలా కష్టపడే అమ్మాయి. ఇంట్లో పనులన్నీ ఆమె చూసుకుంటుంది. ఇప్పుడేమో అనామిక కుంట్లో బాలేదు. అందరం కలిసి ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి. అనామికకి ఏం కావాలో అన్నీ మనమే అందించాలి. అవును అవని, ఇవాళ నుంచి ఇంట్లో పనులన్నీ నువ్వే చూసుకోవాలి. అనామికకి అసలు పని చెప్పకూడదు. ఆమె కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటది. ఈ రోజు నుంచి వంట పని కూడా నువ్వే చెయ్యాలి. నేనా? ఇంట్లో పనులన్నీ నేను చెయ్యాలా? వంట కూడా నేనేనా? అత్తయ్య, నాకు వంట పనులు చేయడం రాదని మీకు తెలుసు కదా. నేను ఎలా చేస్తాను? అన్నీ ఒక్కదాన్నే. రాకపోతే నేర్చుకో. ఇప్పటివరకు అనామిక చేసింది, ఇప్పుడు నువ్వు చెయ్యాలి, తప్పదు. ఇంతలో వాటర్ ట్యాంక్ సౌండ్ వస్తుంది. వెళ్ళి బిందెలు తీసుకుని వాటర్ తీసుకురాపో. నీళ్ళు లేకపోతే మనకి అసలు రోజులు గడవు. అలా అనగానే అవని వాటర్ ట్యాంక్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ చాలా జనం ఉంటారు. ఆ ఎండలో నుంచోలేక, ఎవరిని అడగలేక అసలు బిందె పట్టుకోవటమే రావట్లేదు. ఆడవాళ్ళందరూ తోసుకుంటున్నారు. కాసేపు చూసి ఇక తన వల్ల కాదని బిందెను అక్కడే వదిలేసి ఖాళీగా ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏంటవని, నీళ్లు తాలేదు? బిందేది ఎక్కడా? ఖాళీగా వచ్చావేంటి లోపలికి? అక్కడ చాలా జనం ఉన్నారు అత్తయ్య. వాళ్ళు నన్ను తోసేశారు. నా వల్ల కాదు. ఆ ఎండలో నుంచోవడం నా వల్ల కాదు. నేను వాటర్ తేలేను. అలా అవని ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది. ఆ రోజు ఇంట్లో ఒక్క చుక్క వాటర్ కూడా లేదు. మరుసటి రోజు ఉదయం లేచేసరికి ఇంట్లో పరిస్థితి ఘోరంగా తయారవుతుంది. ఏమై శారదా, బావి దగ్గర నీళ్ళేవేంటి? నేను స్నానం చేయాలి, నాకు బయట పనులున్నాయి. అమ్మా, నాకు కూడా స్నానానికి నీళ్లు లేవు, బట్టలు ఉతకడానికి కూడా ఒక్క చుక్క లేదు. ఈరోజు అసలు ఏం జరిగింది? ఏం చేద్దామండి, నిన్న అవని ఒక్క బిందె నీళ్లు కూడా తేలేదు. ఇంట్లో ఉన్న నీళ్ళన్నీ అయిపోయాయి. నేను వంట చేయడానికి కూడా నీళ్లు లేవు ఇప్పుడు కిచెన్లో. ఇప్పుడు అందరూ ఎట్టా బతకాలి? ఏంటి, అవని నీళ్లు తలేదా? మరి ఇన్ని రోజులు అనామికతో కలిసి తెచ్చాను అని చెప్పింది కదా, ఇవాళ ఒక్కరోజు తలేకపోయిందా? ఇంతలో అనామిక జ్వరంతో మెల్లగా బయటకొస్తుంది. ఆమె ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తుంది. అత్తయ్య, నేను తీసుకొస్తానండి నీళ్లు. నాకు ఇప్పుడు కొంచెం బానే ఉంది. మీరు స్నానాలు చేయాలి కదా, నేను ఎలాగో తీసుకుని వస్తానులేండి. నువ్వెళ్ళొద్దనామిక, నీకు జ్వరం ఇంకా తగ్గలేదు. అసలు ఇన్ని రోజులు మీరిద్దరూ వాటర్ తెచ్చారు కదా, నిన్న ఒక్కరోజు తేకపోతే నీళ్ళెలా అయిపోయాయి? నాకిక్కడేదో తేడా కొడుతుంది. అనామిక, నువ్వు నిజం చెప్పు. చెప్పమ్మా అనామేక, ఇన్ని రోజులు అవన్ నీతో కలిసి వాటర్ తెచ్చిందా లేదా? నిజం చెప్పు. నా మీద ఒట్టు, దాచుకున్న నిజం చెప్పేయాలి. అత్తయ్య, అది అవని రోజు గేట్ వరకు వచ్చి ఆగిపోయేది. నేను అన్ని బిందెలు రోజు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మోసేదాన్ని. అవని ఒక్క బిందె మాత్రం గేట్ దగ్గర నా చేతిలో నుంచి తీసుకుని లోపలికి తెచ్చేది.
ఆమె అసలు వాటర్ ట్యాంక్ దగ్గరికి ఒక్కసారి కూడా రాలేదత్తయ్య. ఈ మాటలు విన్న శారదకి రమేష్కి కోపంతో కంట నీళ్లొస్తాయి. సురేష్కి మాత్రం తన భార్య చేసిన పనికి తల కొట్టేసినట్టవుతుంది. ఇంతలో అవని రూమ్ నుంచి బయటకొస్తుంది. అవనే ఇక్కడికి రా. ఎంత మోసం చేసావే నువ్వు. ఒక పేదింటిది కాబట్టి అనామేక చేత రోజు ఎండలో పిచ్చిదానిలాగా నీళ్లు మోయించావా? నువ్వు మాత్రం గేటు దగ్గర నుంచి నాటకాలు ఆడావా? నీకసలు మనసుందా లేక రాతి మనసు అనేది? అత్తయ్య, అది నేను నాకెండలు పడవని. నోర్మై, నువ్వు కోటీశ్వరుడు కూతురువైతే కావచ్చు, కానీ ఈ ఇంటికి నువ్వు కోడలవేగా. అనామేక ఒంట్లో బాగాలేకపోవడానికి మూల కారణం నువ్వే. ఆమె నీ కోసం కూడా కష్టపడి ఆ మండిపోయి ఎండలో నీళ్లు మోసింది. ఇప్పుడు ఇంట్లో స్నానానికి కూడా నీళ్లు లేవు. దీనంతటి కారణం నీ బద్ధకం, నీ గర్వం. అవని, నువ్వు చేసింది చాలా తప్పు. ఒకరితో పని చేయించుకొని నువ్వు పేరు తెచ్చుకోవడమేంటి? నువ్వు ధనవంతురాలివైతే ఏం లాభం? నీకు మినిమం హ్యుమానిటీ లేదు. వదిన గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదా నువ్వు? అమ్మా, డబ్బుంటే మనుషులు అయిపోరమ్మా. మంచి మనసుండాలి. అనామికకున్న మంచితనం నీకు నీ డబ్బు వల్ల రాలేదు. నువ్వు చేసిన మోసం వల్ల ఇవాళ కుటుంబం అంతా బాధపడుతుంది. ఇవాళ నుంచి అనామిక ఒక్క పని కూడా చేయదు. పూర్తిగా కోలుకునే వరకు ఇంట్లో పనులని నువ్వే చెయ్యి. వాటర్ ట్యాంక్ వచ్చింది, అన్ని బిందెలు తీసుకెళ్లి నీళ్లు నువ్వే తీసుకురా. లేదంటే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నేను మాత్రం నిన్ను క్షమించను. వెళ్ళి నీళ్లు తీసుకురా. అది వినగానే అవనికి ఇప్పుడు పరిస్థితి అర్థమైంది. తన భర్త కూడా తనని సపోర్ట్ చేయట్లేదు. ఇంట్లో అందరూ తనని అసహించుకుంటున్నారు. తప్పక ఏడుస్తూ బిందెలు తీసుకుని బయటకు వెళ్తుంది అవని. వాటర్ ట్యాంక్ దగ్గర జనంతో తోసుకుంటూ ఎండలో మాడిపోతూ కష్టపడి వాటర్ బిందెలు మోసుకుంటూ ఇంటికొస్తుంది. ఒక్కో బిందె మోసుకుంటూ వస్తుంటే ఆమెకు ప్రాణాలు పోయినంత పనైంది. చేతులు కందిపోయాయి. ఆ రోజంతా ఆమె ఇంట్లో పనులు, బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం అన్నీ చేసింది. రాత్రికి ఆమెకు నొప్పులతో ఏడుపొచ్చేసింది. నాకిప్పుడు అర్థమైందన్నామిక. నేను రోజు ఒక బిందె మోయడానికే ఇంత కష్టపడుతుంటే నువ్వు రోజు ఆ ఎండలో ఆ నీళ్ళు ఎలా మోసావో. నీ కష్టం నాకు తెలియలేదు. నేను నా గర్వంతో నేను చాలా తక్కువ అంచనా వేశాను. నిన్ను పని మనిషి కన్నా హీనంగా చూశాను. నన్ను క్షమించానామిక. నేను చేసింది చాలా తప్పు. ఏడవ కవిని, మనమే ఇంటికి కోడళ్ళం. మనం కలిసిమెలిసి ఉంటే ఏ కష్టాలైనా ఈజీగా తట్టుకోవచ్చు. డబ్బు, పేదరికం ఇవన్నీ బయట మాత్రమే. ఇంట్లో మనందరం ఒకటే. నువ్వు మారిపోయావు, నాకు అదే చాలు. ఆ రోజు నుంచి అవనిలో చాలా తేడా వచ్చింది. తన గర్వం మొత్తం వదిలేసింది. అనామికకి ఒంట్లో బాగవటానికి చాలా సేవలు చేసింది. రోజు వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు అవనే వెళ్లి వాటర్ తెచ్చేది. కొన్ని రోజులకి అనామికకి పూర్తిగా నయమైంది. అప్పుడు ఇంట్లో పనులన్నీ కలిసి పంచుకొని చేస్తున్నారు. అలా అవని, అనామిక ఇద్దరూ తోటికోడళ్ళు ఒకరితో ఒకరు కలిసిమెలిసి కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ ఆ ఇంట్లో ఆనందంగా జీవనం సాగిస్తూ ఉంటారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.